నర్సీపట్నం బ్రాంచ్ ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ సర్వసభ్య సమావేశానికి నేను తర్వాత డివిజనల్ కౌన్సిల్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఈ భారతదేశంలో ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది చాలా అంటే మిగతా దేశాలన్నిటితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది ప్రపంచ దేశాల్లో. ఇన్సూరెన్స్ కోసం ఈరోజు అనేక కంపెనీలు ఈ దేశంలోకి రావడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇప్పటికీ 26 కంపెనీలు ఈ దేశంలో పనిచేస్తున్నా కేవలం సుమారు 6% వరకు మాత్రమే ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా అనేది ఈ దేశంలో పెనిట్రేషన్ జరిగింది. ఇంకా చాలా జనాలు ఏదైతే ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉండడం ఈ దేశంలో ఉంది. అదే కాకుండా మరి కేంద్ర ప్రభుత్వం 2047 కల్లా ఇప్పుడున్న 1,40,00,000 జనాభా ఏదైతే ఉందో కోట్ల జనాభా ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఉండాలని ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది. కాకపోతే ఏజెంట్లందరూ కూడా ఈ యొక్క టార్గెట్ మీట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎల్ఐసి ఒక విధంగా ఏంటంటే పాలసీ హోల్డర్స్కి బోనస్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఎల్ఐసి గుర్తించాలి. అదేవిధంగా ఎల్ఐసి ఏజెంట్ కమిషన్ కూడా పెంచాలి. ఇది ఎప్పటి నుంచో అంటే 1938లో ఇన్సూరెన్స్ సెక్టర్ ఎప్పుడైతే ఇన్సూరెన్స్ యాక్ట్ వచ్చిందో ఈ దేశంలో 1938లో అప్పటి నుంచి ఎంత కమిషన్ ఉందో ఇప్పటికీ కూడా అంతే కమిషన్ ఉంది. కమిషన్ అనేది పెంచడం లేదు. ఇంకా కొన్ని పాలసీల్లో తగ్గిస్తున్నారు. మేమేంటంటే ఫెడరేషన్గా ఆల్ ఇండియా ఫెడరేషన్గా మేము కమిషన్ పెంచాలని ఒక డిమాండ్ అనేది ఉంది. అదేవిధంగా పాలసీ హోల్డర్స్ బోనస్ పెంచాలని, తర్వాత ప్రీమియం రేట్లు కూడా తగ్గించాలి అని ఒక డిమాండ్ అయితే మేము చూస్తున్నాం. మేము ప్రభుత్వం ద్వారా ఐఆర్డిఏ ద్వారా ఈ ప్రయత్నాలు చేస్తున్నాము. ఒకవేళ ఇది కానీ జరిగితే ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2047 టార్గెట్ పెట్టుకుందో అవన్నీ రావాలి అంటే ఈరోజు ఏంటంటే ఈ యొక్క చర్యలు తీసుకోవాలి. తీసుకుంటే నాకు తప్పనిసరిగా మేము ఎల్ఐసి కానీ లేకపోతే అంటే 26 సంస్థలు పనిచేస్తున్నాయండి. 26 సంస్థలు పనిచేసి కూడా ఇప్పటికీ కేవలం ఈ దేశంలో జనాభాలో 25% మాత్రమే ఇన్సూరెన్స్ చేయించగలిగారు. 26 సంస్థలు 2013 నుంచి పనిచేస్తున్నాయి. అయినా సరే ఇన్సూరెన్స్ రంగం ఇంకా వెనకబడే ఉంది. దీనికి కారణం మొదటి నుంచి 1956లో ఏర్పడ్డ ఈ ఎల్ఐసి ఏదైతే ఉందో ఆ ఎల్ఐసి ఆలోచించాలి. ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎల్ఐసి ఫైనాన్షియల్ పొజిషన్ కానీ ఫిక్స్డ్ అసెట్స్ కానీ లేకపోతే లైఫ్ ఫండ్ కానీ స్ట్రాంగ్గా ఉంది. ఎల్ఐసిని ఆర్థికంగా కూడా ఏ ఒక్కరు కూడా బీట్అవుట్ చేయలేరు ఎన్ని కంపెనీలు వచ్చినా. తర్వాత పాలసీ హోల్డర్స్ కూడా గవర్నమెంట్ గ్యారంటీ ఉందండి, సావరెన్ గ్యారంటీ అని. ఒకవేళ ఎల్ఐసికి ఏదైనా అయిపోతే ఏమైపోతుందండి. ఎల్ఐసికి ఏమైనా అయితే ఈ ఎల్ఐసి పట్టాదారుడికి ఏదైతే ప్రామిస్ చేసామో పట్టా ద్వారా అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి ఆ భయం కూడా లేదు. ఇన్ని అవకాశాలుండి ఎల్ఐసి ఇప్పటికీ కూడా అంటే
60-65% షేర్, అంటే 35% షేర్ కోల్పోయింది ఎల్ఐసి ప్రైవేట్ కంపెనీలకి. అది రీగెయిన్ చేసుకోవాలంటే ఏజెంట్స్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికి ఐఆర్డిఏ లెక్కల ప్రకారం 91.8% వ్యాపారం ఏదైతే ఎల్ఐసిలో జరుగుతుందో అది కేవలం ఏజెంట్ల వల్లే జరుగుతుంది. అంటే మ్యాన్ టు మ్యాన్ కాంట్రాక్ట్. మిగతా అనేక డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి, అవన్నీ కలిపి మిగతా 8%, 9%, 91% ఎల్ఐసి ఏజెంట్ వల్ల వస్తుందంటే ఎల్ఐసి యాజమాన్యం మేము ఆలోచించాలి. ఏజెంట్లకి ఫెసిలిటీస్ కల్పించాలి, పాలసీ హోల్డర్స్కి ఇంకా రిటర్న్స్ ఎక్కువ ఇవ్వాలని మేము కోరుతాం. ఈ మెయిన్ ఉద్దేశంతో మేము ఆ దేశవ్యాప్తంగా మేము పనిచేస్తున్నాం. అటువంటి ప్రధానమైనటువంటి బ్రాంచ్ నర్సీపట్నం ఒకటి. ఈ బ్రాంచ్లో ఏజెంట్ల యొక్క సరస్వత సమావేశానికి మేము విశాఖపట్నం డివిజన్ నుంచి రావడం జరిగింది. 1956 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏజెంట్లు చాలా దీనావస్థలోనే ఉన్నారు తప్ప ఏజెంట్లకు సముచితమైనటువంటి న్యాయం అటు ఐఆర్డీఏ కానీ ఇటు ఎల్ఐసి మేనేజ్మెంట్ కానీ ఎవరూ చేయట్లేదు. సరే, మా డిమాండ్ ఏంటంటే ఫెడరేషన్గా ఎప్పుడూ ఏజెంట్ల కమిషన్ పెంచాలి, పాలసీ హోల్డర్కి బోనస్ పెంచాలి, పాలసీ హోల్డర్కి మంచి సర్వీస్ ఇవ్వాలనేటటువంటి దృక్పథంతో మేము పనిచేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ ఎల్ఐసి మేనేజ్మెంటు ఐఆర్డీఏ అనే ఒక భూతాన్ని చూపించి 2024 అక్టోబర్ 1వ తారీఖున గతంలో ఉన్నటువంటి కమిషన్ కూడా ఏకంగా 7% కమిషన్, ఫస్ట్ ఇయర్ కమిషన్లో 7% తగ్గించి ఏజెంట్ల మనుగడకే ప్రమాదం వచ్చినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. దీనికి తోడుగా ప్రైవేట్ కంపెనీలను ఎంకరేజ్ చేస్తూ ప్రైవేటు ప్లేయర్స్ని బాగా భారతదేశంలో వాళ్ళని చేర్పించడం జరుగుతూ ఉంది. తద్వారా పాలసీ హోల్డర్కి, సంస్థకి కూడా నష్టం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా సరే ఇవాళ ఎల్ఐసి ఏజెంట్లు భారతదేశంలో ఈ 50-70 సంవత్సరాల్లో కూడా నేను సాధించినటువంటి వ్యాపారం 53 లక్షల కోట్ల వరకు స్థిరాస్తులు ఉన్నాయి. ఇవాళ మనం నడిచే రోడ్లు కానివ్వండి, తిరిగే ఫ్లైట్లు కానివ్వండి, ఎక్కే ట్రైన్లు కానివ్వండి, నడిచే బస్సులు కానీ ప్రతి చోట కూడా ఎల్ఐసి తాలూకా పెట్టుబడులు ఉన్నాయి. ఆ ఎల్ఐసి పెట్టుబడులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కూడా పబ్లిక్లోంచి సమీకరించి ఏజెంట్లకు తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఈ ధనాన్ని సమకూర్చినటువంటి ఏజెంట్కే ఇవాళ రక్షణ కరువైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్లో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతిదానికి కూడా చిన్నదానికి పెద్దదానికి ఏజెంట్నే బాధ్యుడిని చేస్తూ ఉన్నారు. దానికి మీద పూర్తిగా ఆ బాధ్యతల నుంచి సమగ్రమైనటువంటి రక్షణ ఏజెంట్లు కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఏజెంట్ల కమిషన్ పెంచాలి, బోనస్ పెంచాలి, పాలసీ హోల్డర్ సర్వీస్ని మెరుగుపరచాలనేటటువంటిదే మా ఫెడరేషన్ తాలూకా ముఖ్యమైనటువంటి నినాదం. ఆల్ ఇండియా నుంచి, జోన్ నుంచి, డివిజన్ నుంచి మా ఫెడరేషన్ తరఫు నుంచి మేము నాయకులుగా ఈ బ్రాంచ్కి విచ్చేసాం. వాళ్ళ పిలుపు మేరకు వాళ్ళకి మేము ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. అట్లాగే దేశవ్యాప్తంగా 14 లక్షల మంది పైచీలుగా ఈ యొక్క సంస్థకి పనిచేస్తున్నాం. ఎప్పటి నుంచో మేము ఆ సమీకరణతో పాలసీలు ఎంతో మెరుగ్గా ఇంతవరకు కొనసాగించి ఇటు దేశానికి, అటు లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థకి, ప్రజలకి అందరికి కూడా అందుబాటులో ఉండి చక్కగా మా యొక్క వ్యవహారాన్ని మేము పూర్తి చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మాకు తీరని కోరికలు చాలా ఉన్నాయి మా దాంట్లో సంస్థ పరంగా. అలాగే గవర్నమెంట్ పరంగా ఈరోజు ఎన్నో ప్రైవేట్ సంస్థలకు అనుమతినిచ్చి మాకు పోటీతత్వాన్ని పెంపొందించారు. దాని తద్వారా మాకు సరైన రక్షణ వ్యవస్థ లేదని చెప్పేసి మేము చాలా దఫాలుగా మేము గవర్నమెంట్కి అయితేనేమి ఈరోజు సంస్థకు కానీ మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మాకు ఒక పిఎఫ్ లేదు, అట్లాగే లేబర్ యాక్ట్ ప్రకారంగా కూడా ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ లేవు. అలాగని సాంఘికంగా కూడా ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఏమీ లేవు. కేవలం ఈ సంస్థలో అంటే 10,000 రూపాయలు నెలకు సంపాదించుకునే వ్యక్తి ఉన్నాడు, 10 లక్షలు సంపాదించుకునే వ్యక్తి ఉన్నాడు. ఈ 10 లక్షలు సంపాదించుకునే వ్యక్తి రాయితీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ 10,000 నెలకు తెచ్చుకొని 2,000 తెచ్చుకొని 3,000 తెచ్చుకొని దీని మీద డిపెండ్ అయినటువంటి వ్యక్తికి, ఒక ఏజెంట్కి సరైన రాయితీలు కానీ ఒక రకమైనటువంటి రక్షణ వ్యవస్థ లేకపోతే ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుందో మేము అందరం అర్థం చేసుకోవాలి. దీని మీద దపదపాలుగా మేము కేంద్రానికి, ఇటు సంస్థకి మేము తెలియపరిచాం. కానీ మాకు ఇంకా పరిపూర్ణమైనటువంటి మాకు ఈ రక్షణ వలయంలో తీసుకురావట్లేదని చెప్పేసి మేము ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాం. ఈ గవర్నమెంటు అట్లాగే ఈ సంస్థ మమ్మల్ని రక్షించుకున్నట్లయితే సంస్థ మరొక 100 ఏళ్ల పాటు మంచి ఉత్పన్నమైనటువంటి దశలో వెళ్తుందని చెప్పేసి ఈ యొక్క అందరి ముందు మేము తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.
లియాఫీ ఆర్గనైజేషన్ అంటే ఏజెంట్స్ యూనియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి లియాఫీ ఆర్గనైజేషన్ 17వ సర్వసభ్య సమావేశాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా నుంచి అలాగే జోన్ నుంచి డివిజన్ నుంచి ప్రముఖులు ఈరోజు ఈ సభకు రావడం జరిగింది. దానికి మేము చాలా అభినందిస్తున్నాం. అలాగనే ఈరోజు నర్సీపట్నం బ్రాంచ్ 37 సంవత్సరాలు అయింది. నర్సీపట్నం వచ్చి అంటే నర్సీపట్నం బ్రాంచ్ పెట్టి ఈ 37 సంవత్సరాల నుంచి కూడా లియాఫీ అనేటువంటి యూనియన్నే ఇక్కడ మ్యాక్సిమము మేనేజ్మెంట్ తోటి ఏజెంట్స్ కావాల్సినటువంటి అసౌకర్యాల్ని ప్రశ్నిస్తూ ఏజెంట్స్కి మంచి సర్వీస్ ఇచ్చే విధంగా ఈ 35 సంవత్సరాలు ఒక లియాఫీ అనేటువంటి ఈ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు పనిచేయడం జరిగింది. మధ్యలో ఎన్నో యూనియన్స్ రావచ్చు, వదిలిపెట్టండి. కానీ ప్రస్తుతం 37 సంవత్సరాలు కూడా ఈ నర్సీపట్నంలో సమస్యల గురించి పోరాడింది అంటే లియాఫీ యూనియన్ అని మీ అందరికీ ఒకసారి తెలియపరుచుకుంటూ ఈరోజు 17వ సర్వసభ్య సమావేశం జరుపుకుంటున్నాం అంటే మీ అందరూ అర్థం చేసుకోండి. ఇంకేదంటే లియాఫీ అనేటువంటిది ఒక నర్సీపట్నంలోనే కాదు, డివిజన్లోనే కాదు, జోన్లోనే కాదు, ఆల్ ఇండియాలోనే ఈ లియాఫీలోనే దాదాపు 15 లక్షల మంది ఏజెంట్స్తో కూడినటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉన్నదంటే అది ఒక లియాఫీ అనేది మీ అందరూ గుర్తించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ సభని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటాను.